సిలిండర్ ధరలు. అవును. గ్యాస్ సిలిండర్ ధరలైతే కొంప ముంచినియనమాట. గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా ఏకంగా భారీగా అయితే పెంచేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వాణిజ్య సిలిండర్ల ధరలను ఒక్కసారిగా రూ. 993 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెస్టారెంట్లు, హోటళ్ళు, రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు, బేకరీలు, క్లౌడ్ కిచెన్లపై బండ అయితే పడింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 3 నెలలుగా పెరుగుతూ ఉండటంతో 3000 అయితే దాటింది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన ఈ ధర చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడంతో ఇప్పటికే హోటళ్లు, ఆహార పదార్థాల ధరలు పెంచాయి. రోడ్డు పక్కన బండ్లు, చిన్న టిఫిన్ సెంటర్లోనూ రూ. 5-10 వరకు పెంచారు. ఇప్పుడు మరోసారి సిలిండర్ ధర పెరగడంతో ఆహార పదార్థాల ధరలు మరింత వేగబాకే అవకాశం అయితే ఉంది. సామాన్యుడి జోబుకి చిల్లైతే పడనుందనమాట. మార్చి నుంచి మూడోసారి ఏకంగా పెంచడం. సో, మొత్తంగా ఏప్రిల్ 1న 200 చొప్పున అయితే పెరిగిందనమాట. తర్వాత మళ్ళీ పెంచారు. ఇప్పుడు ఏకంగా ఒకేసారి ఇంత పెంచడం అనేది మళ్ళీ దారుణం అని చెప్తున్నారన్నమాట. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే సిలిండర్ ధరలు, వంట నూనెలు, పప్పులు, కూరగాయల ధరలు కూడా తోడు గ్యాస్ ధర పెరగడంతో ఆహార పదార్థాల రేటు పెంచాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని వీధి వ్యాపారులు అయితే చెప్తున్నారు. సో, మొత్తంగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు రాష్ట్రంలో హైదరాబాద్‌లో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, విజయవాడలో కావచ్చు 3200 చిల్లర అయితే ఉంటుందన్నమాట. అంత దారుణంగా గ్యాస్ సిలిండర్ ఒకేసారి అయితే 900 అయితే పెంచడం అయితే జరిగింది. సో, ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో, ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అందరికి తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.